ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను, ఆలోచింపచేసే మాటను, మనకు అవసరమైన మాటను, మనకు ఎనర్జీగా ఉండడానికి మనకు తెలిసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఆత్మావలోకనంలో ఒక టాపిక్ని ఎంచుకుంటూ ఉంటాం. ఆ భాగంగా ఈరోజు ఇప్పుడు నడుస్తున్నది కార్తీక మాసం. కార్తీక మాసము అంటేనే ఒక ప్రాధాన్యత. ఎందుకు అంటే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత. అంటే జ్యోతి, పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. అంటే దీపము అంటే ఏంటి? వెలుగు. అంటే చీకటి నుంచి వెలుగుకు. ఎక్కువసేపు మనం చీకట్లో ఉన్నాము అంటే దాన్ని భరించలేము. కళ్ళున్నాయి కానీ చీకటిని భరించలేము. అంటే వెలుగు కావాలి. ఆ వెలుగులో ఉంటేనే మనకు హాయిగా ఉంటుంది. అందుకని భగవంతుడు ఆయన జ్యోతి స్వరూపము అనే రూపంలో కూడా మనకు వెలుగును నింపుతూ ఉంటాడు. అందుకని ఈ కార్తీక మాసంలో ఎక్కువగా దీపానికి ప్రాధాన్యత ఉంటుంది. నరనారాయణులు, హరిహరులు అంటే ఈశ్వరుడు కానీ నారాయణ స్వరూపం, విష్ణుమూర్తి స్వరూపం కానీ ఇద్దరికీ ప్రాధాన్యత ఉన్న మాసం కార్తీక మాసం. అంటే హరిహరులు అన్నామనుకోండి, అంటే హరించువాడు, అంటే దుఃఖాన్ని హరించి ఆహ్లాదాన్ని నింపగలిగినవాడు, వాళ్ళే హరిహరులు. నరనారాయణులు అన్నామనుకోండి, నరుడే నారాయణుడు, అంటే నరుడిలో కూడా నారాయణుడు ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఉంటారు. అంటే మనము ఏ పదాన్నైనా, ఏ ఇది అంటే దేంట్లో అయినా మనం విశ్లేషణలో మంచి విశ్లేషణ చేసుకోగలిగితే అది మనకు ఎనర్జెటిక్గా మారుతుంది. మన మార్గానికి, మంచి మార్గాన్ని అవలంబించేటువంటి శక్తినిస్తూ ఉంటుంది. దాంట్లో ఏముంది, ఇలా కదా అలా కదా అని ఎప్పుడైతే మన మనస్సు పరిపరి విధాలా పోయి దాంట్లో తప్పునే ఎంచాలని అనుకుంటామో అప్పుడు మన మనస్సు తప్పుగానే ఉంటుంది, మన మార్గము తప్పుగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి మాటలో కూడా మనం మనల్ని ఎనర్జెటిక్గా మార్చే విధంగా, అది ఎవరికి ఏదో మనము అంటే మనకు తగ్గిపోయాము, మనం ఏదో ఇలా చాతగాక ఇలా మాట్లాడుకుంటున్నాం, చాతగాక పాజిటివ్గా ఆలోచిస్తున్నాం అనే భావన కాకుండా మనకు ప్రశాంతతనిచ్చేది, మనకు శక్తిగా మార్చేది, ఇంకొకరికి మనం ఉపయోగపడేట్టు చేయగలిగిందే మంచి మార్గం. అది ఎప్పటికీ స్థిరంగా ఉండే మార్గం. అందుకే దాన్ని ఎంచుకుంటుంటాం. మరి చదువులు ఎంతో చదువుకుంటున్నాం, ఎన్నో చేస్తున్నాం కదా. ప్రతి ఒక్కరూ మళ్ళీ స్వామి నన్ను రక్షించు, నాకు ఇబ్బంది ఉంది అని ఎందుకు అనుకుంటున్నాము అంటే ఒక శక్తిగా మనం నమ్మాం కాబట్టి అది మనకు ఒక ఎనర్జెటిక్గా మారుతుంటుంది. అందుకని దాన్ని మనం నమ్మాలి. నమ్మగలిగింది చెక్కలో అయినా శక్తిగా మారుతుంది. అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉంది, మొద్దు అంటారు చెక్క దాన్ని, కానీ ఆయన పూరి జగన్నాథుడయ్యాడు. అంటే సర్వం జగన్నాథం అంటారు. అంటే ఏంటి? సర్వాంతర్యామి. మనం అనుకుంటే సర్వం మనకు ప్రపంచాన్ని సృష్టికర్త ఆయన అని తెలియపరుచుస్తున్నాడు. దాంట్లో కూడా మనం ఎన్నో రకాలుగా ఎంచుకోవచ్చు, దాన్ని ఇంకో రకంగా విశ్లేషణ చేసుకోవచ్చు. కానీ మంచి విశ్లేషణ మనకు ఉపయోగకరంగా మారుతుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనం ఇబ్బంది ఉంటే దూరంగా ఉండొచ్చు, నచ్చకపోతే కామ్గా ఉండొచ్చు, కానీ మంచిగానే ఆలోచించుకోగలగాలి. మనం పూర్తిగా విరాగిగా మారమని ఎవరూ చెప్పట్లేదు, కానీ ప్రతి పదము మనకు ఒక శక్తిదాయకంగా మారుతుంది. అందులో ప్రతి ఆంతర్యం తెలుసుకోగలిగితే దాన్ని మనం హాయిగా ఉండగలుగుతాం. ఒకరికి పడిపోయే వ్యక్తికి ఒక మంచి మాటగా, శక్తిగా మారగలుగుతుంది.
అందుకే మహానుభావుల మాటలు మనకు చాలా మార్గదర్శకాలైనాయి. అలా ఈ కార్తీక మాసంలో ఇప్పుడు మనం వెలుగులో ఉంటేనే మనకు నీడ అనేది ఉంటుంది. వెలుగులో లేమనుకోండి నీడ కూడా ఉండదు. అందుకని వెలుగు ప్రతి మనిషికి అవసరం. వెలుగు అంటే ఏంటి? మంచి ఆలోచన తీరు, అదే మనకు వెలుగునిస్తుంది. అంటే మంచి మార్గంలో ఉన్నప్పుడు అది మనకు వెలుగుగా మారి నీడగా మన వెన్నంటి ఉంటుంది. అదే వెలుగుని మనం ఆలోచించలేదనుకోండి, ఆ నీడ కూడా మన తోడు ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రతి దాంట్లో ఒక మంచిని గ్రహించుకుంటూ మంచి మార్గాన్ని ఎంచుకుంటూ నడవాలి అనేది. అందుకే హిందూ ధర్మం అనేది కూడా మనకు ఇన్ని విధాలుగా ఇన్ని మార్గాల్లో మనకు ఒక అలవాటును ఆచరణను పెట్టాయి. అవి మనం గ్రహించుకోగలగాలి. దాంట్లో ప్రతి విషయంలోనూ ఒక మంచి ఉంటుంది. అంటే సీజన్ కూడా ఇప్పుడు అంటే చలి కాకుండా ఇంకో అంటే కొంత మార్పు చెందుతూ ఉంటుంది. ఆ కాలం మారుతున్నప్పుడు సీజనల్గా వచ్చేటువంటి కొన్ని ఇది ఉంటాయి. అందుకని ఉసిరికాయకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకు? సి విటమిన్. ఆ ఉసిరికాయ వాడమంటారు, ఎక్కువ వస్తాయి. ఉసిరిక దానం కూడా చేయమంటారు. ఉసిరిక అంటే నువ్వు తిను, ఇంకొకరికి కూడా ఇవ్వు. అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండు, ఇంకొకరికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దాన్ని ఇంకొకరికి ఇవ్వు. దానాలు ప్రతిదీ. నువ్వు వెలుగులో ఉండు, ఇంకొకరికి వెలుగు చూపించు, వెలుగులో ఉండమని చెప్పు అని తెలియకుండానే పరోక్షంగా మనం దీపదానం చేస్తూ ఉంటాం. ఏంటంటే అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అనే భావన మనకు తెలియకుండానే హిందుత్వంలో ఇమిడీకృతమై ఉంది. అందుకే ప్రతి మాసానికి ఒక గొప్ప ఆంతర్యం ఉంది. అది మనం తీసుకునే విధానాలు, విశ్లేషించే విధానాలు వేరువేరుగా ఉండొచ్చు. కానీ మన మనసుకు ఊరట ఏది కలుగుతుందో అది మంచిదై ఉంటే ఎవరు ఎలా తీసుకున్నా దానివల్ల తప్పు ఉండదు. మంచి ఆలోచన, మంచి విశ్లేషణ ఉన్నప్పుడు మనకు పనికొస్తుంది, ఇంకోరికి పనికొస్తుంది. అలానే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఉన్నదాన్నే విశ్లేషించి ఇన్వెస్ట్ అంటే దాని కోసము కొత్త విధానాలు కనుక్కోవడం కానీ, దాంట్లో కొత్త పద్ధతులు ఆచరించడం కానీ ఎందుకు చేస్తున్నారు? అసలు లేని దాని మీద ఎవరు ఏం మాట్లాడలేరు. ఉంది, మనకు అన్నీ ఉన్నాయి. ఉన్న దాని గురించే మనము విశ్లేషించుకుంటూ అది మనకు పనికొచ్చే విధంగా, మంచిగా ఉపయోగించుకునే విధంగా మనం మార్చుకోగలగాలి. అది చేయగలిగితే ప్రతి ఒక్కరము హ్యాపీగా ఉండగలుగుతాము. ఒకవేళ ఎంత ఇబ్బంది ఉన్నా కూడా దాని నుంచి అధిగమించడానికి ఈ ఎనర్జీ, ఈ శక్తి మనకు ఉపయోగపడుతుంటుంది. ఈ కార్తీక మాసంలో అందరూ దీపం అనే దాని మీద ఎక్కువగా ఆలోచిస్తుంది. ఏకాగ్రత రావాలన్నా దీపం వైపు ఏకాగ్రతగా చూస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందట. అందుకని ఎక్కువసేపు అలానే ఒకే వైపులో చూస్తూ ఉంటే అది కూడా పనికొస్తుందట. అది గాంధీ మహాత్ముడు కూడా మొత్తం అన్నీ మూసేసి లైట్లు ఆర్పేసి ఆ దీపాన్ని చూస్తూ ఉండేవారట. దానివల్ల మనసు ఒకే దాని మీద ఏర్పడుతుందట ఏకాగ్రత. అలా ప్రతి విషయంలోనూ కూడా మనకు చాలా నిదర్శనాలు ఉన్నాయి. చాలా మంచి అంటే ప్రతి మాసానికి ఒక ప్రాధాన్యత ఉంది. అందుకే మనకు ఈ కార్తీక మాసాన్ని నెలంతా కూడా ఉదయాన్నే స్నానం చేయాలని అంటే మామూలుగా చెయ్యం, డిలే చేస్తాం. కానీ ఉదయాన్నే స్నానం చేయడం అనేది ఆరోగ్యకరము, అంటే ఉత్తేజభరితం చేస్తుంది, అది తెలియకుండానే మనకు ఉపయోగపడుతుంది అని చెప్పడానికే ఈ స్నానం అనేది పొద్దున్నే పెట్టారు. అంటే కార్తీక స్నానం చేయాలి, మాఘ స్నానం చేయాలి అని. అంటే అలా 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 అలవాటు పడితే ఆ మంచి అంటే టేస్ట్గా ఉన్నదాన్ని రుచి చూస్తేనే కదా మనకు తెలుస్తుంది. రుచి చూడకుండానే గిన్నెలో ఉన్నప్పుడు అది బాగుందో లేదో అనుకుంటాం. కానీ తిన్నప్పుడు బాగుంది అని గుర్తించగలుగుతాం. అలానే మనం వాటిని ఆచరించినప్పుడు మాత్రమే దాని మనకు ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎంత బాగుంది మనకు అనేది తెలుస్తుంది. అందుకే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పలేరు కాబట్టి ఆ ధర్మంలోని ఇవన్నీ కూడా ఇమిడ్చి పెట్టారు.
అది మనం గమనించుకొని మనం కరెక్ట్గా దాన్ని ఆచరించగలిగితే మన ఆరోగ్యం కానీ మనసు కానీ కుటుంబాలు కానీ అన్నీ బాగుంటాయి. అందుకని కార్తీక మాసం అందరికీ శుభాకాంక్షలు చెప్తూ నేను ఈరోజు మనం కార్తీక మాసం యొక్క అంటే నాకు తెలిసిన పరిధిలో నేను విశ్లేషించుకున్న పరిధిలో మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.